వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇవాల్టి గుడ్ హెల్త్లో మనం తెలుసుకోబోయే సమస్య పిల్లల్లో వచ్చే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. మరి పిల్లలకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఏ విధంగా వస్తాయి, కామన్గా మనం ఎటువంటి వాటిని చూస్తూ ఉంటాం, వీటిని కంట్రోల్ చేయడం ఎలాగా, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, వీటి గురించి మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కిరణ్ గారు అండ్ అవినాష్ గారు. కిమ్స్ కడెల్స్ నుంచి వచ్చారు. సో వారిని అడిగి వీటి గురించి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు కిరణ్ గారు, పిల్లల్లో కామన్గా వచ్చే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి? సో జనరల్గా మనకి పిల్లల్లో వచ్చే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ని 2 టైప్స్గా ఉంటాయండి. సో ఫస్ట్ వచ్చేసి పై భాగంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ అని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాము. దానిలో కామన్గా వచ్చే కామన్ కోల్డ్, టాన్సిల్స్ ఎన్లార్జ్డ్, టాన్సిలైటిస్ అండ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్, ఇవి మోస్ట్ కామన్గా వచ్చే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. అండ్ కింది విభాగంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వచ్చేసి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. దానిలో ఉంటుని న్యూమోనియా, మనం అంటాక న్యూమోనియా, వాటర్ అక్యుమిలేట్ కావడం, బ్రాంక్యులైటిస్ అండ్ బ్రాంకైటిస్ అనమాట. అది కాకుండా కొంత పిల్లల్లో ఈవెన్ ట్యూబర్కులోస్ కూడా వస్తుంది, లంగ్ ట్యూబర్కులోస్ కూడా వస్తుంది అనమాట. సో దిస్ ఆర్ ద మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్స్ ఇన్ పిల్లల ఏజ్ గ్రూప్లో. సో ఇప్పుడు మీరు లోయర్ అండ్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ గురించి చెప్పారు. ఇన్ డీటెయిల్డ్గా అప్పర్ అండ్ లోయర్ గురించి ఏమైనా చెప్పగలరా పిల్లలకి సంబంధించి? ఇన్ డీటెయిల్గా అంటే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటంటే మన చెస్ట్ కంటే పైన ఉన్న పార్ట్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అనమాట. సో జనరల్గా ఇవన్నీ మోస్ట్ కామన్లీ వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. సో అరౌండ్ 70 to 80% ఆఫ్ ద పిల్లల్లో కామన్ కోల్డ్, టాన్సిలైటిస్ అనేది చాలా కామన్గా వచ్చే ఇన్ఫెక్షన్. సో అట్లీస్ట్ ఇయర్లీ ఈచ్ చైల్డ్ may ఎక్స్పీరియన్స్ ఒక 5 to 6 ఎపిసోడ్స్ ఆఫ్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ లోవర్ రెస్పిరేటరీ అంటే కొంచెం లెస్ కామన్గా ఉంటాయి కంపేర్ టు అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. కానీ దే ఆర్ లిటిల్ మోర్ సీరియస్. సో వాళ్ళలో ఫాస్ట్ బ్రీతింగ్ ఉండడం కానీ, సాచురేషన్ తక్కువ కావడం కానీ అలాంటి లక్షణాలు ఉంటాయి. సో దాని ప్రకారం ఫర్దర్గా మన ట్రీట్మెంట్ అనేది మాడిఫై అవుతుంది. రైట్. సో అవినాష్ గారు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్కి సంబంధించి కామన్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటున్నాయి పిల్లల్లో? సో కామన్ సిమ్టమ్స్ చూసినట్టయితే యాజ్ కిరణ్ గారు చెప్పినట్టు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో కొంచెం సిమ్టమ్స్ కూడా డిఫరెన్షియేట్ అవుతాయి అనమాట. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి మెయిన్గా చూసినట్టయితే కాఫ్, కోల్డ్, ఫీవర్. సో ఇవి ముఖ్యంగా కామన్గా చూస్తాం అనమాట. కాఫ్ అండ్ కోల్డ్ చాలా కామన్గా చూస్తాం. అండ్ ఫీవర్ కొన్నిసార్లు కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్, కొన్ని టైప్స్ ఆఫ్ వైరస్ వల్ల ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అదే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చూస్తే కాఫ్, కోల్డ్తో పాటు ఫీవర్ కూడా కొంచెం వస్తుంది. హై గ్రేడ్ ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ వీళ్ళలో మోస్ట్ ఆఫ్ ద టైం పిల్లలు ఏంటంటే బ్రెత్లెస్నెస్ అంటారు, ఆర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్. అంటే నార్మల్గా తీసుకునే దానికంటే కొంచెం ఎక్కువ బ్రీతింగ్ తీసుకోవడం, ఆయాసం అంటారు. అంటే లోయర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్లో కొంచెం డిప్రెషన్స్ లాగా ఫామ్ అవ్వడం, అప్పర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్లో కొంచెం డిప్రెషన్ లాగా ఫామ్ అవ్వడం, ఇవన్నీ కామన్గా చూస్తాం అనమాట సిమ్టమ్స్. వీటితో పాటు కొన్నిసార్లు అలర్జిక్ సిమ్టమ్స్ ఆల్సో కామన్ ఇన్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. వాటిలో ఏం చూస్తామంటే కళ్ళు కొంచెం ఎర్రగా అవ్వడం, కళ్ళు ఎక్కువగా నలుపుకోవడం, ముక్కు ఇవన్నీ ఈ భాగంలో నలుపుకోవడము, వాటితో పాటు కొంచెం పోస్ట్ నేసల్ డ్రిప్ అంటారు అన్నమాట, ముక్కు ఎక్కువగా కారడము, వీటితో పాటు ఎక్కువగా తుమ్ములు రావడం, ఎక్కువగా పొద్దున్న లేవగానే దగ్గు రావడము కానీ. సో ఇలాంటి సిమ్టమ్స్ అని అలర్జిక్ సిమ్టమ్స్లో చూస్తాం. సో వీటితో పాటు కొన్ని ఇన్ఫెక్షన్స్ లైక్ సైనోసైటిస్, వీటిలో ఏంటంటే హెడేక్ రావడం కానీ, ఎక్కువ రోజులు జలుబు ఉండడం, ఇవన్నీ సైనోసైటిస్ లక్షణాలు అనమాట. సో ముఖ్యంగా ఇలాంటి లక్షణాలు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో చూస్తూ ఉంటాం అనమాట. రైట్. హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే విజయ గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఓకే, బాబుకి ఒక 1 year నుంచి కాఫ్ వస్తుంది. అయితే ఇప్పుడు తగ్గింది, మళ్ళీ రీసెంట్ గా ఇట్లా దమ్ము లాగా ఇట్లా పైకి శ్వాస ఇట్లా తీయడం అని వస్తుంది అండి. ప్రాబ్లము 1 month నుంచి అలా వస్తుంది. ఎందుకు, ఏంటి ప్రాబ్లం ఏంటి అని కనుక్కుందామని. సో విజయ్ గారు, సో మీకు 1 year నుంచి బాబుకి సిమ్టమ్స్ వస్తుంది చెప్తున్నారు కదా. సో ఆ సిమ్టమ్స్ అనేది కన్సిస్టెంట్గా ఉన్నాయా, లేక ఒక వచ్చి 1 week ఉండి తర్వాత ఇంప్రూవ్మెంట్ ఉండి మళ్ళీ సిమ్టమ్స్ వస్తున్నాయా? సరే రాదు, ఒక 1/2 hour వస్తుంది, ఒక 1/2 hour రాదు. అట్లా ఒక డేలో ఒక 2 times 1 time అట్లా వస్తుంది, మళ్ళీ రాదు అనమాట అట్లా. ఓకే, అది కాకుండా బాబుకి రికరెంట్గా తుమ్ములు రావడం కానీ, అలర్జీ లాగా కానీ అట్లా కానీ, లేకపోతే శ్వాస తీసుకున్నప్పుడు సౌండ్ లాగా నాయిజీ బ్రీతింగ్ మనం వస్తుందా అండి? ఇప్పుడు ఏం రావట్లేదు. ఒక 1 year బ్యాక్ అలా వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. సో అది కాకుండా ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీలో అలర్జీ, ఆస్తమా అటువంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా? ఉన్నది, మా పెద్ద బావకి ఉన్నది. కానీ ఇప్పుడు అక్కడ ఉండట్లేమన్నమాట. మేము వాళ్ళ దగ్గర, మేము దూరం ఉంటాము, ఒకటే ఇంట్లో ఉండము. ఓకే, సో మీరు బాబుకి ఎప్పుడైనా నెబులేషన్ లాగా ఇచ్చారా? నెబులేషన్ ఇచ్చినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది, అలా ఏమైనా నోటీస్ చేశారా మీరు? ఇచ్చామండి, నెబులేషన్ ఇచ్చాము. అప్పుడు బాగానే ఉండేది అది ఇచ్చినప్పుడు. బాబు ఎగ్జాక్ట్ ఏజ్ ఎంత అండి? 7 years. 7 years.
సో ఓకే. సో మీరు చెప్పినట్టుగా బాబు 7 year చైల్డ్కి రికరెంట్గా సిమ్టమ్స్ వస్తున్నాయి. సో కొన్నిసార్లు సిమ్టమ్స్ వచ్చాయి, దాని తర్వాత కొన్ని రోజులు బాగుంటాడు బాబు, మళ్ళీ సిమ్టమ్స్ వస్తున్నాయి. సో ఇదేంటంటే కొన్నిసార్లు అలర్జీ లాంటి సిమ్టమ్స్ ఇలా వస్తాయి అన్నమాట. సో పిల్లానికి ఒకసారి దగ్గు జలుబు రావడం, కొంచెం ఫాస్ట్ బ్రీతింగ్ ఉండడం, ఆ ఎపిసోడ్ నెబులేషన్ వల్ల మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ 6 months 1 year సిమ్టమ్ ఫ్రీగా ఉండి మళ్ళీ తర్వాత రావచ్చు అనమాట. సో ఇటువంటి ఎపిసోడ్స్ అనేవి చాలా తక్కువ ఫ్రీక్వెంట్గా వస్తే దానికి మనకి స్పెసిఫిక్గా ఫర్దర్గా ఏం టెస్టింగ్ అవసరం ఉండదు. అలా ఎపిసోడ్స్ వచ్చినప్పుడు ఆ సిమ్టమ్స్ చూసి డాక్టర్కి వెళ్ళి మీరు చూపించుకొని దాని ప్రకారం మెడిసిన్స్ ఇవ్వచ్చు. లేదు ఎపిసోడ్ చాలా ఫ్రీక్వెంట్గా అవుతున్నాయి, లైక్ ఎవ్రీ మంత్లీ వస్తున్నాయి, ఎవ్రీ 2 monthly వస్తున్నాయి, దానివల్ల అడ్మిషన్ లాగా అవసరం పడుతుంది అంటే అప్పుడు బాబుకి ఆస్తమా లాగా ఏమైనా ఉందా లేదా అని చెప్పేసి దానికి టెస్టింగ్ అనేది అవసరం. దానికోసం మనకి ఒకటి చెస్ట్ ఎక్స్రే చేయొచ్చు, ప్లస్ లంగ్ ఫంక్షన్ టెస్టింగ్, పిల్లలు కూడా లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేస్తామన్నమాట. ఈ 2 టెస్ట్ చేస్తే బాబుకు అలర్జీ ఆస్తమా లాగా ఏమైనా ఉందా లేకపోతే నార్మల్గా వచ్చే కోల్డ్ కఫ్ అనేది మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. రైట్. సో అవినాష్ గారు, ఇందాక మీరు సిమ్టమ్స్ గురించి చెప్తున్నప్పుడు చాలామంది పిల్లల్లో సీజనల్ వైజెస్గా కూడా ఇటువంటి సిమ్టమ్స్ కామన్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఎన్ని డేస్ ఇవి ఉంటే మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, అసలు కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా ఈ సిమ్టమ్స్ని బట్టి? సో యూజువల్గా ఇప్పుడున్న లాస్ట్ ఒక 2 to 3 months నుంచి మనం ట్రెండ్ చూసినట్టయితే, సో లాస్ట్ ఇయర్ అంటే ఐ మీన్ ప్రీ కోవిడ్లో టైం వరకు ఎలా ఉండేవంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఒక 1 to 2 days, మాక్సిమం ఒక 3 daysలో చాలా వరకు సిమ్టమ్స్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్లో ఉంటాయి అనమాట. సో ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈవెన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువ రోజులు పడుతుంది అనమాట తగ్గడానికి. అరౌండ్ లైక్ 5 to 7 days పడుతుంది. ఈవెన్ మేము హాస్పిటల్ సెట్టింగ్లో కూడా చూసినట్టయితే చాలా వరకు పిల్లలకి ఎక్కువ రోజులు ఆక్సిజన్ రిక్వైర్మెంట్, సో ఇవన్నీ వస్తున్నాయి. మేబీ బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ వైరస్ మ్యూటేషన్ వాటి వల్ల కూడా అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో మీరు చూసినట్టయితే ఒక 1 or 2 days అయినా కూడా ఫీవర్ తగ్గట్లేదు, కాఫ్ కోల్డ్ అట్లే ఉంది, బాబు కానీ పాప కానీ ఏం తినట్లేదు, కొంచెం ఆయాసపడుతున్నారంటే ఇమీడియట్గా వెంటనే వచ్చి హాస్పిటల్లో కలవాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్. కాలర్ రెడీగా ఉన్నారండి సంగారెడ్డి నుంచి. నమస్తే సురేష్ గారు, సమస్య ఏంటో డాక్టర్స్ చెప్పండి. నమస్తే మేడం. సురేష్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో సార్, మీకు బ్రాంకైటిస్ అని చెప్పారు. ఎవరికండి, మీకా అండి పిల్ల? మాకేం. ఓకే ఓకే. సో ఇది చిన్న పిల్లలకు సంబంధించిందండి. సో ఎవరికైనా ఇంట్లో హెల్త్ పిల్లలకి ఇష్యూ ఉంటే మాట్లాడండి. రైట్, కాల్ కట్ అయిపోయినట్టుంది. సో ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో కామన్గా ప్రతి పిల్లలకు కూడా ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి. సో మెయిన్ కారణాలు ఏ విధంగా చూసుకోవచ్చు, వీటిని ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయాలి కిరణ్ గారు? సో మనం ముందుగా అనుకున్నట్టు 2 types ఆఫ్ ఇన్ఫెక్షన్స్, అప్పర్ రెస్పిరేటరీ అండ్ లో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. సో మోస్ట్ కామన్గా వచ్చేసి ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వైరసెస్ అనమాట. ఒక 60 to 70% ఆఫ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి వైరస్ వల్ల వస్తాయి, అండ్ మిగతా ఒక 20 to 30% వచ్చేసి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటాము. సో వైరల్ ఇటియాలజీ కూడా మన స్పెసిఫిక్ ప్రాబ్లమ్ వల్ల డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి. కామన్ కోల్డ్కి వచ్చేసి మోస్ట్ కామన్ వచ్చేసి రైనో వైరస్ అంటాం, దానివల్ల కామన్ కోల్డ్ అనేది చాలా కామన్గా వస్తూ ఉంటుంది. సో అది కాకుండా మిగతా మన టాన్సిలైటిస్లో 60 to 70% వచ్చేసి వైరసెస్ ఉంటాయి. అది కాకుండా న్యూమోనియా, మనం న్యూమోనియా అంటాం కదండి, న్యూమోనియాలో ఆ ఏజ్ని బట్టించి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఫస్ట్ 2 months ఆఫ్ ఏజ్లో అయితే బ్యాక్టీరియా కామన్గా ఉంటాయి, అండ్ 2 months to 5 years వరకు బ్యాక్టీరియా ఉండొచ్చు, వైరసెస్ కూడా ఉండొచ్చు. వైరసెస్లో మోస్ట్ కామన్ వచ్చేసి RSV వైరస్ అంటాం, రెస్పిరేటరీ సిన్షిషియల్ వైరస్ అంటాము. సో ఈ RSV గురించి ఒక స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే కొన్ని పిల్లల్లో ఇదేమో చాలా సింపుల్ మైనర్ ఇన్ఫెక్షన్గా ఉంటుంది, కానీ అదే కొన్ని పిల్లల్లో చాలా సివియర్ ఇన్ఫెక్షన్ ఉండి ఈవెన్ మనకి ఎట్లా అంటే ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటరీ సపోర్ట్ అంత దూరం కూడా వెళ్ళొచ్చు అనమాట ఇటువంటి వాటికి. సో డిఫరెన్షియేషన్ ఎలా చేస్తాము వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న పిల్లలకి ఫీవర్ అనేది లో గ్రేడ్ ఉంటుంది, లైక్ 100, 100.5, 101. వేరేస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో 102, 103 ఫీవర్ ఉంటుంది అనమాట. సో అది కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్లో రెడ్ ఐస్, లూజ్ మోషన్స్, వామిటింగ్, స్కిన్ ర్యాష్ అటువంటి మేనిఫెస్టేషన్స్ కూడా ఉంటాయి. కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో ఈ వేరే సిమ్టమ్స్ ఉండవు, మెయిన్లీ హై గ్రేడ్ ఫీవర్, కఫ్, కోల్డ్, ఫాస్ట్ బ్రీతింగ్ ఉంటాయి అన్నమాట. సో దీని ప్రకారం మనం కొంతవరకు డిఫరెన్షియేట్ 100% చెప్పలేము, బట్ డెఫినెట్లీ మనకు డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది అనమాట. వైరల్ ఇన్ఫెక్షన్ లాగా ఉందా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ యూజువల్లీ ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. సో మన పిల్లలకి ఎప్పుడైనా రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఒకరికి మోస్ట్ ఆఫ్ ద టైం ఒక వైరల్ సిమ్టమ్స్ ఉంటాయి, దెన్ వీఆర్ మోర్ షూర్కి ఇది వైరల్ ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది. ఎవరికి సిమ్టమ్స్ లేవు, ఒక బాబుగా వచ్చాయంటే మేబీ దట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే ఒక ఐడియా వస్తుంది. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి కల్వకుర్తి నుంచి. నమస్తే సైదులు గారు, సమస్య ఏంటో చెప్పండి. హలో, వినిపిస్తుంది సైదులు గారు, చెప్పండి సమస్య ఏంటో. మేడం, మా బాబుని ప్రైవేట్ హాస్పిటల్లో సిజేరియన్ చేసినప్పుడు అట్లా సిజేరియన్ చేశారు. హలో 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 చెప్పండి. హలో, వినిపిస్తుంది సైదులు గారు, చెప్పండి. మా బాబుని సార్ ప్రైవేట్ హాస్పిటల్లో సిజేరియన్ చేసినప్పుడు చేశారు సార్.
అప్పుడు ఏమైందంటే ప్రాబ్లం ఏంటంటే బాబు ఉమ్మనీరు మింగిందని చెప్పారు డాక్టర్ గారు. అయితే మేము వేరే హాస్పిటల్ యూనిఫామ్ తీసుకెళ్ళని చెప్పారు, మేము తీసుకెళ్ళలేదు, వాళ్ళు ఏదో ఉమ్మనీరు తీసేశారు. అప్పటి నుంచి 5 years వరకు బాబు ఎప్పుడు బాగా సర్ది కావడము, కాఫ్ రావడము, అట్లా చాలా చాలా సివియర్ గా ప్రాబ్లం ఉండేదండి. అయితే ఆ తర్వాత ఎట్లాగో ఇప్పుడు బాబుకి 9 years అవుతుంది, కానీ ఇప్పటికి కూడా స్వీట్ వస్తువులు ఏమైనా తినడం కానీ, లేకపోతే ఇంకేదన్నా చల్లని వస్తువులు తినడం కానీ అట్లా చేస్తే మళ్ళీ ఎమ్మటి సర్ది కావడం కానీ లేదా దగ్గు రావడం కానీ జరుగుతుంది. ఇప్పటికే బాబు కూడా సహజంగా కూడా కారము ఎక్కువ తింటున్నాడు. మామూలుగా వెజిటేబుల్స్ అవేవి తినకుండా కారం వస్తువులే, కర్రీస్ లో కూడా కొంచెం కారం ఉన్నవి తింటాడు, ఏదన్నా తిరుబండారాలు చిరుతిన్న కారం తింటాడు. కానీ తీపి కానీ లేదా వెజిటేబుల్స్ కానీ తినమంటే కొద్దిగా అది వాళ్ళు తినిపించినా బలవంతంగా మేము వెజిటేబుల్స్ తినిపించినా మళ్ళీ కాఫ్ కానీ సర్ది కానీ అలాంటి రాస్తున్నారు. నేను దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ పంపిస్తే వాళ్ళు ఏమన్నారంటే బాబు క్రాంప్స్ అని అన్నారు సార్. నాకేమో అర్థం కాలేదు. క్రాంప్స్ ఉన్నాయి ఇట్లా ఏమన్నారండి? హలో చెప్పండి సార్. క్రామ్సా ఏంటండి ఏం మీరు చెప్పారండి చెప్పిన అక్కడ? క్రాంప్స్ అన్నారు సార్, క్రాంప్స్ అన్నారు. ఓకే సమస్య? ఓకే చెప్పండి. యా, ఇదే సార్ ప్రాబ్లం. బాబు ఇప్పుడు కారం 9 years ఉన్నాయి బాబు సార్. సో మీరు చెప్పడం ప్రకారం చూస్తే బాబుకి మోస్ట్లీ అలర్జీ సిమ్టమ్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి. పర్టికులర్ ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ పర్టికులర్ థింగ్స్ తనకి సరిపోవట్లేదు. సో ఏదైతే దానివల్ల ట్రిగర్స్ వస్తున్నాయో ఆ ట్రిగర్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి మీరు పర్టికులర్గా చూసినట్టయితే. సో యూజువల్గా ఏమవుతుందంటే పోయే కొద్దీ ఏజ్ పెరిగే కొద్దీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవుట్గ్రో అవుతారనమాట. మీరే గమనించినట్టయితే ఫస్ట్ 5 yearsలో వచ్చే ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిమ్టమ్స్ ఆఫ్టర్ 5 years యూజువల్గా గ్రాడ్యువల్గా తగ్గిపోయి ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ సిమ్టమ్స్ కూడా తగ్గుతూ వస్తాయండి. ఓకే రైట్. నిర్మల్ నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే రవీందర్ గారు, సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్తే. మా బాబుకు 9 years మేడం. ఎప్పుడు ఎలర్జీ ఉంటుంది మేడం. చాలా తుమ్ములు దగ్గు వచ్చేస్తుంది. చాలా కొంచెం ముక్కు ఇక్కడ ఇట్లా నలిమినా కూడా వచ్చేస్తుంది మేడం. సో అది కాకుండా బాబుకి ఎప్పుడైనా శ్వాసలో ఇబ్బంది ఉంటుందా, లేక శ్వాసలో ఇబ్బంది ఉండడం వల్ల మీరు హాస్పిటల్కి వెళ్తారు, ఏమైనా నెబులైజేషన్ ఇవ్వాలి అలా ఏమైనా అనిపించేదా, లేకపోతే ఓన్లీ తుమ్ములు మాత్రమే వస్తున్నాయా? తుమ్ములు వస్తే ఇంతకుముందు సార్ ఎట్లా ఏమైందంటే కొంచెం దమ్ము లెక్క వస్తుంది. ఇట్లా మొబిలైజర్ వేయించినాం, అది హాప్ కిట్ ఇచ్చిండు, అది వాడినాం సార్. వాడితేనే అట్లా తక్కువ అవుతుంది. మళ్ళీ అది అయిపోయినాక కూడా అంత ఎక్కువ వాడుడు అవుతుంది. తుమ్ములు సార్ ఎలర్జీ కొంచెం ఇట్లా బాగా ఉంటుంది. సడన్ గా ఒక విత్ ఇన్ ఇట్లా ముక్కు నమిలినా కూడా తుమ్ములు వచ్చేసాయి సార్. ఎలర్జీ బాగా ఘోరంగా ఉంటాయి సార్. సో అదే మీరు చెప్పిన ప్రకారం ఎలా అంటే బాబుకు లైక్ డెఫినెట్గా అలర్జీ ఆస్మా సిమ్టమ్స్ ఉన్నాయి. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఎక్కువ నేజల్ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి, బాగా తుమ్ములు రావడం, ఫ్రీక్వెంట్గా రావడం, దానివల్ల ఇబ్బంది ఉంటుంది. సో దీన్ని అలర్జీకి 990s అంటాం అనమాట. సో దీని గురించి వచ్చేసి మనకి ఒక నేసల్ స్టీరాయిడ్స్, ఇంట్రానేసల్ స్టీరాయిడ్స్ అంటారు. అది ఒక స్ప్రే లాగా ఉంటుంది. సో ఆ స్ప్రే మనకు నాస్ట్రిల్స్లో మార్నింగ్ ఈవినింగ్ ఒక 2 weeks, తర్వాత నైట్లో ఓవరాల్ ఒక 3 to 6 months అనేది ఇచ్చే అవసరం ఉంటుంది. అది ఇస్తే ఏమంటుందంటే మన నేసల్ అలర్జీ తగ్గి మెల్లమెల్లగా పిల్లోనికి ఏజ్ పెరిగే కొద్దీ ఆ అలర్జీ సిమ్టమ్స్ తగ్గుతాయి అనమాట. సో అది కాకుండా ఇంకో ఎక్స్రే చేస్తే అడినాయిడ్స్ ఏమైనా పెరిగి ఉన్నాయా, ఎంత పెరిగి ఉన్నాయి, దాని ప్రకారం మనం ఫర్దర్గా ఏమైనా ట్రీట్మెంట్ మాడిఫైడ్ చేయొచ్చు అని చెప్పేసి ఐడియా వస్తుంది. సో ఒక ఎక్స్రే చేయించవచ్చు, నేసల్ స్టెరాయిడ్స్ స్టార్ట్ చేయొచ్చండి. రైట్. తూర్పుగోదావరి జిల్లా నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే భాగ్యలక్ష్మి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా బాబు పుట్టి 3 months అవుతుందండి. ఇప్పుడు 3rd month. బాబుకి బొడ్డు దగ్గర కొంచెం పైకి వచ్చిందండి ఉబ్బినట్టు. అది ఏమైనా ప్రాబ్లమా? సో మీరు చెప్పడం ప్రకారం అంటే దాన్ని హెర్నియా లాంటి సిమ్టమ్స్ ఉండొచ్చండి. సో యూజువల్గా ఏంటంటే అది 1 year 1.5 year వరకు వెయిట్ చేస్తామండి. సో ఒకవేళ ఏం ప్రాబ్లం లేదు, మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా రిగ్రెస్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అది యూజువల్గా బిగ్ ప్రాబ్లం ఏం కాదండి. ఓవర్ ద టైం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైం అది తగ్గిపోతుంది. రైట్. అలాగే అవినాష్ గారు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వల్ల ఫర్దర్గా కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? సో ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం పడుతుంది వీళ్ళకి? సో పిల్లలకి చూసుకున్నట్టయితే ఎప్పుడు హాస్పిటల్కి తీసుకురావాల్సింది, ఎప్పుడు ఐసీయూ అడ్మిషన్ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇలాంటి పిల్లల్లో ఒకవేళ ఫీవర్ కానీ పర్సిస్టెంట్గా ఉండడం కానీ, కఫ్ కోల్డ్ కానీ పర్సిస్టెంట్గా ఉండడము, మనం అనుకున్నట్టు ఆయాసం అంటే ఇప్పుడు యూజువల్గా చూసుకున్నట్టయితే ఒక less than 1 year పిల్లాడికి ఒక 50 times కంటే ఎక్కువ టైం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు, అండ్ 1 to 5 year పిల్లాడికి
అప్రాక్సిమేట్గా ఒక 40 టైమ్స్ కంటే ఎక్కువ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు, ఆర్ బిగ్గర్ చిల్డ్రన్స్కి మోర్ దాన్ 30 టైమ్స్ కంటే ఎక్కువ బ్రీతింగ్ తీసుకుంటే దట్ ఈస్ క్వైట్ అబ్నార్మల్ అండి. సో అలాంటప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది టైం చూసుకున్నట్టయితే, సో ఎవరైతే హాస్పిటల్ ఓపీడీకి వస్తారంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఓపీడీ బేసిస్ ట్రీట్మెంట్ అయిపోతుందండి. సో వాళ్ళలో ఒక 10% పిల్లలకి మాత్రమే అడ్మిషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. సో ఆ 10%లో ఎవరైతే అడ్మిట్ అయ్యారో అందులో 10% మాత్రమే ఐసీయూ అడ్మిషన్స్కి వస్తారనమాట. సో ఎవరికైతే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయో, ఆయాసం అనేది ఎక్కువ ఉంటుందో, రిక్వైరింగ్ ఆఫ్ ఎనీ సపోర్ట్ లైక్ ఆక్సిజన్ సపోర్ట్ కానీ అంతకంటే పైన పరికరాలు మెకానికల్ వెంటిలేషన్ ఉంటాయి, అట్లాంటివి ఏమైనా అవసరం అయితే కానీ ఐసీయూ సపోర్ట్ అయితే అవసరం ఉండకపోవచ్చు అండి. రైట్, హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే శ్రీధర్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే మేడం. మా బాబు 4 years మేడం. మనకి జలుబు బాగా అంటే రెగ్యులర్ గా జలుబు వస్తుంటది. మరి మళ్ళీ ఒక గ్రోత్ లేదు, వెయిట్ పెరగట్లేదు బాబు. అది కాకుండా జలుబుతో పాటు ఏమైనా దగ్గు, ఆయాసం అటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, లేకపోతే ఓన్లీ జలుబు మాత్రమే ఉంటుందా? మామూలుగా వస్తుంది సార్, అంటే రెగ్యులర్ గా అంటే వీక్లీకి 1 month లో ఒక 2 times వస్తుంది సార్. 2 times వస్తుంటుంది. బాబు గ్రోత్ లేదన్నారు కదా, వెయిట్ ఎంత ఉంటుంది 4 years బాబుకి? 4 years బాబు ఇప్పుడు వచ్చేసి 8.0 ఉన్నాడు సార్. అచ్చా, అది కాకుండా వేరే ఏమైనా లూజ్ మోషన్స్ రావడం కానీ, రికరెంట్ ఇయర్ ప్రాబ్లం రావడం కానీ అలా ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా బాబుకి? అంటే హెయిర్ ఇంతకుముందు ఒక 4 times గుండు చేయించాను దేవుని దగ్గర, అది చేయించే హెయిర్ కూడా రావట్లేదు సార్ ఇక. అచ్చా, సో ఓకే. సో అది కాకుండా బాబు యాక్టివ్గా ఉంటాడా? యాక్టివ్గా ఉంటాడు సార్, యాక్టివ్గా ఉంటాడు. ఓకేనా? సో ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఒకటి బాబుకేమో గ్రోత్ సరిగా లేదని చెప్తున్నారు, అది కాకుండా వేరే ఏం సిమ్టమ్స్ ఏం చెప్పట్లేదు. అండ్ ఇంకొకటి ఏమంటే వెయిట్ తక్కువ ఉంది. 4 years బాబుకి 8.5 kg అంటే తక్కువనే. సో ఇటువంటి టైంలో ఏంటంటే మనకు ఒకసారి బాబుని ఒకసారి మీ దగ్గర ఉన్న ఫిజిషియన్ దగ్గర తీసుకెళ్ళి అట్లీస్ట్ ఒకసారి జనరల్ ఎగ్జామినేషన్ చేయించి వేరే ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా లేదా, దాని ప్రకారం ఏమైనా బ్లడ్ టెస్ట్ అవసరమా, ఎక్స్రే అవసరమా, అల్ట్రాసౌండ్ అవసరమా అని చూసి కొంచెం బేసిక్ టెస్ట్ చేసే అవసరం ఉంటుంది. సో బేసిక్ టెస్ట్లో ఒకవేళ ఏమి ఇబ్బంది లేకపోతే దెన్ మేబీ న్యూట్రిషనల్ ప్రాబ్లం, అంటే మనం ఇచ్చే ఫుడ్లో కానీ ప్రాబ్లం ఉండడం వల్ల బాబుకి ఎంత కావాలో అంత ఇవ్వలేకపోతున్నామో, దానివల్ల న్యూట్రిషన్ ప్రాబ్లం కూడా అప్పుడప్పుడు గ్రోత్ తక్కువ ఉంటుంది. సో ఒకసారి మీరు మా అడ్వైజ్ అంటే ఒకసారి వెళ్ళి నియర్ బై డాక్టర్కి చూపించేసి జస్ట్ అట్లీస్ట్ బేసిక్ టెస్ట్ చేసుకున్నాక దానిలో ఏం ప్రాబ్లం లేదు అంటే దెన్ న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ అనేది బాబుకు అవసరం ఉంటుంది. రైట్, కరీంనగర్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే స్వప్న గారు, సమస్య ఏంటో చెప్పండి. హలో స్వప్న గారు, సమస్య ఏంటో చెప్పండి. ఇలా ఎలర్జీ లాగా ఎప్పుడు ముక్కు పలుగుతూనే ఉంటది. అంటే ఏజ్ ఎంత అండి మీ బాబుది కానీ పాపది కానీ? 7 years. 7 years. ఓకే. ఎప్పుడు అలర్జీ లాగా ముక్కు ఎలా జలుబు వస్తూనే ఉంటుందా? జలుబు ఎప్పుడన్నా ఉంటుంది, అంత చిన్నప్పటి నుంచి ఎప్పుడు గారుతూనే ఉండవు, ముక్కు ఎప్పుడు పుండు అవుతూనే ఉంటది. అచ్చా, ఆ సరౌండింగ్ పార్ట్లో అట్లా వస్తూ ఉంటుందా? లేదండి, ఆ ముక్కు చుట్టుపక్కల అట్లా పుండులాగా వస్తూ ఉంటుందా అని అడుగుతున్నానండి. అవునవును. ఓకే. సో కోల్డ్ అనేది ఎప్పుడు ఉంటుందా అండి, లేకపోతే ఒక పర్టికులర్ సీజన్స్లో ఉండడం అట్లా ఏమన్నా ఉంటుందా అండి? అవును, అవుతుంది, అట్లనే అవుతుంది. లేదండి, కోల్డ్ అనేది పర్టికులర్ సీజన్స్లోనే ఉంటుందా లేకపోతే ఎప్పుడు అట్లే ఉంటుందా అండి? సీజన్స్ లో ఉంటుంది, కానీ చిన్నప్పుడు బాగా ఎక్కువ అయింది, ఇప్పుడు కొంచెం సీజన్ లో అవుతుంది. ఇప్పుడు ఓన్లీ సీజన్స్లో వస్తుంది అనమాట. సో మీరు చెప్పడం ప్రకారం అయితే కొంచెం అలర్జిక్ సిమ్టమ్స్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాము వీటి గురించి. సో వీటిని కొంచెం పోస్ట్ నేసల్ డ్రిప్ అట్లా అంటారనమాట. సో వాటికి మోస్ట్ ఆఫ్ ద టైం కొంచెం యాంటీ హిస్టమినిక్స్ కానీ కొంచెం నేసల్ స్టీరాయిడ్స్ కానీ కొంచెం ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఫేషియల్ ఎక్స్రేస్ అట్లా ఏమైనా తీసి ఏమైనా అడినాయిడ్స్ ఎన్లార్జ్మెంట్ అట్లా ఏమైనా ఉందా, ఓకే, అది కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇట్లా మెడిసిన్స్ అట్లా వాడితే మోస్ట్లీ కంట్రోల్ అయితే వస్తుందండి. ఓకే, కాకపోతే యాంటీ హిస్టమినిక్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం అయితే వస్తుంది ఇట్లాంటి పిల్లలకి. రైట్, హైదరాబాద్ నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే కవిత గారు, సమస్య ఏంటో చెప్పండి. అప్పుడప్పుడు బాడీ పైన ఇట్లా డస్ట్ పడంగానే స్వెల్లింగ్ వస్తుంది. ఓకే. ఓకే, అంటే అప్పుడప్పుడు అంటే ఎంత ఫ్రీక్వెంట్గా, లైక్ ఒక 2-3 monthsలో ఒకసారి, 6 monthsలో ఒకసారి, లేకపోతే ఇంకా ఎక్కువ ఫ్రీక్వెంట్గానా? అంటే కంటిన్యూగా ఇట్లా స్వెల్లింగ్ వస్తూ ఉంటది ఏదన్నా డస్ట్ పడుతూ ఉంటే. చిన్న చిన్న దద్దుల్లాగా అవుతాయి అదే అంటున్నారు కదా? దద్దుల్లాగా అవుతాయి. ఒకవేళ ఇచ్చింగ్ కంటిన్యూగా చేస్తుంటే ఇంకా చాలా స్వెల్ వస్తుంటది. అచ్చా, సో అది ఎన్ని రోజులు ఎంత టైంలో మంచిగా అవుతుంది? లైక్ ఒక 24 hours తగ్గిపోతుందా లేకపోతే ఇంకా ఎక్కువ టైం ఉంటుందా? అది
అంటే 2 days ఉంటది. 2 days ఉంటుంది. సో మీరు అన్నట్టు డస్ట్ కాకుండా వేరే దేనితోనైనా వస్తుందా? అప్పుడు ఏమైనా కుట్టడం కానీ అలా ఏమైనా ఉంటుందా, లేకపోతే ఓన్లీ డస్ట్? అలా అసలు ఏం రాదు, డస్ట్ పడితేనే మాత్రమే స్వెల్లింగ్ వస్తుంటది బాడీ. అచ్చా. సో మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే బాబుకి డస్ట్ అలర్జీస్ అంటే స్కిన్ అలర్జీ ఉంది, అది మెయిన్లీ డస్ట్ వల్ల వస్తుంది. సో ఇటువంటి కండిషన్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ అంటే ప్రివెన్షన్ అంటే మనకి దీనివల్ల ఇబ్బంది వస్తుందంటే దాన్ని అవాయిడ్ చేయాలి, ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు అవాయిడ్ చేయాలి. అది దానివల్ల మనకి ఆ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. కానీ ఎప్పుడైనా అలా డస్ట్ పడి అలర్జీ లాగా వస్తే అప్పుడు మనకి యాంటీహిస్టమినిక్స్ అంటారు. దానిలో కామన్గా మనం వాడే మెడిసిన్ అంటే సిట్రిజిన్ ఇస్తామన్నమాట. అలా ఒక సిట్రిజిన్ ఒక 1 or 2 doses ఇస్తే దానికి ఏంటంటే ఇచ్చింగ్ తగ్గుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది. బాగా ఇంకా ఇచ్చింగ్ అనిపిస్తే లాక్టోకైలమైన్ లోషన్ వస్తుంది అనమాట. అది కూడా ఇస్తే ఏంటంటే బాబు కొంచెం సూతనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, దానివల్ల కొంచెం ఇబ్బంది పడకుండా యాక్టివిటీ అనేది బాగుంటుంది. సో దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, మోస్ట్లీ ప్రివెన్షన్తోనే అది ఇంప్రూవ్ అయిపోతుందండి. రైట్, సిరిసిల్ల నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే మురళి గారు, సమస్య ఏంటో చెప్పండి. మా అబ్బాయికి ఎప్పుడు సార్ సర్ది దగ్గు బాగా ఎప్పుడు అవుతుంది సార్. మీ బాబు ఏజ్ ఎంత అండి? 4 years సార్, 4 సంవత్సరాలు. ఓకే, ఎప్పుడు అంటే ఒక పర్టికులర్ సీజన్స్లోనే ఉంటుందా అండి, లేకపోతే ప్రతి నెలకు ఒకసారి అట్లా వస్తూ ఉంటుందా అండి? సార్ నెలకు ఒకసారి కాదు సార్, దాదాపు మంత్లో ఒకసారి 2 మాటలు అవుతుంది సార్. మంత్లో ఒకసారి 2 సార్లు అట్లా వస్తూ ఉంటుందా? 2 సార్లు అవుతుంది సార్, అట్లా అవుతుంది. ఓకే, మందులు వాడినా కానీ. సో ప్రతిసారి దగ్గు జలుబుతో పాటు ఏమన్నా ఆయాసం లాగా రావడం అట్లా ఏమన్నా ఉంటుందా అండి? అట్లా సరిపోతే దమ్ములు వస్తుంది సార్, మా దమ్ము అట్లా వస్తుంది. సో ఏం చేస్తారండి ప్రతిసారి మీరు నెబులైజేషన్ అట్లా పెట్టడం అట్లా ఏమన్నా ఉంటుందా అండి? సార్ ఒకటి ఇక్కడ మన ఆవిరి పెడతాం సార్. ఆవిరి పెడతారు. సో ఆవిరి పెట్టగానే ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అండి? తగ్గుతుంది. అవి మన తగ్గు కాటిపోను అవి సార్ కొంచెం తగ్గుతుంది, మళ్ళా 10 వరకు మళ్ళా 15 వరకు. సో ఎప్పుడన్నా మీరు ఇన్హేలర్ మెడిసిన్స్ అట్లా ఏమన్నా వాడారా అండి? ఇన్హేలర్ స్ప్రేస్ కానీ అట్లా ఏం వాడలేదు. ఓకే, సో మీరు చెప్పడం ప్రకారం చూస్తే బ్రీఫ్గా చూస్తే అలర్జీ, ఆస్మా టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ అయితే కనిపిస్తున్నాయండి డెఫినెట్గా. సో ఇటువంటి పిల్లలకి యూజువల్గా ఏంటంటే ప్రివెంటర్ థెరపీ అంటారనమాట. సో కొంచెం లాంగ్ టర్మ్ ఇన్హేలర్ స్టిరాయిడ్స్ అంటూ వాడతామన్నమాట. సో వాడితే కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో మీరు దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ కానీ సంప్రదించినట్టయితే వాళ్ళు కొంచెం లాంగ్ టర్మ్ ఇట్లా స్టిరాయిడ్స్ ఇవన్నీ ప్రిస్క్రైబ్ చేస్తారండి, ఇన్హేల్డ్ స్టిరాయిడ్స్ అంటారనమాట. సో వాటి వల్ల కొంచెం రిలీఫ్ అనేది వస్తుందండి. రైట్, కిరణ్ గారు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో ట్రీట్మెంట్ వైజ్ వచ్చేసి మన స్పెసిఫిక్ ప్రాబ్లం మీద డిపెండ్ అవుతుంది. సో మనకి నార్మల్గా వచ్చే కామన్ కోల్డ్కి అది మోస్ట్లీ వైరస్ వల్ల వస్తుంది. సో దానికి స్పెసిఫిక్గా ఏమైనా మెడికేషన్స్ ఉన్నాయంటే మెడికేషన్ స్పెసిఫిక్గా అక్కర్లేదు, యాంటీబయాటిక్స్ అవసరం అంటే అవి కూడా అక్కర్లేదు అనమాట. సో ఓన్లీ ప్రాపర్గా ఫీడింగ్ ఇవ్వడం, అడిక్వేట్ హైడ్రేషన్, రెస్ట్ అండ్ ట్రబుల్సమ్గా సిమ్టమ్స్ ఉంటే మనం యాంటీహిస్టమినిక్స్ అంటాం, లైక్ సిట్రిజిన్ కానీ అటువంటి మెడిసిన్స్ ఇస్తే రన్నింగ్ నోజ్ అనేది తగ్గుతుంది. దీనిలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక less than 1 year 2 years పిల్లల్లో ఏంటంటే నేసల్ బ్లాక్ చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు వాళ్ళు మెయిన్లీ నేసల్ బ్రీతింగ్ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి బ్లాక్ ఉంటే ఇబ్బంది వస్తుంది. సో అందుకని చెప్పేసి మనకి నేసల్ డ్రాప్స్ ఒక 2 to 4 hours వేస్తే నేసల్ క్యావిటీ క్లియర్గా ఉంటుంది. సో వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ రాకుండా ఛాన్స్ ఉంటుంది. దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి టాన్సిలైటిస్. సో మనం ముందుగా మాట్లాడుకున్నట్టు 60-70% ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో వైరల్ ఇన్ఫెక్షన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ సపోర్టివ్ ట్రీట్మెంట్. ముందుగా మాట్లాడుకున్నట్టు ఒకవేళ హై గ్రేడ్ ఫీవర్ ఉండడం కానీ, సో డాక్టర్ చూసినప్పుడు త్రోట్లో ఏమైనా పస్ పాయింట్ లాగా ఉంటే అలా ఏమైనా అనిపిస్తే అప్పుడు యాంటీబయాటిక్స్ అవసరం పడుతుంది. లేదు ఒకవేళ వైరల్ లాగా అనిపిస్తుంది దానికి కూడా యాంటీబయాటిక్స్ అక్కర్లేదు. అండ్ న్యూమోనియాకి వచ్చేసి న్యూమోనియాకి డిపెండింగ్ ఆన్ చైల్డ్ సిమ్టమ్స్. ఒకవేళ ఫాస్ట్ బ్రీతింగ్ చాలా ఎక్కువ ఉంది, ఫీడింగ్ సరిగా చేయట్లేదు, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయంటే అప్పుడు బాబుకి అడ్మిషన్ ఉంటే ఐవీ యాంటీబయాటిక్స్ అవసరం ఉంటుంది. లేదు ఇటువంటి డేంజర్ సైన్స్ లేవు కానీ న్యూమోనియాగా అనిపిస్తే అప్పుడు యాంటీబయాటిక్స్ అనేది అవసరం ఉంటుంది అనమాట. సో ఇంకొకటి అంటే మనం ఇప్పుడు చూసాం అట్లీస్ట్ ఒక 5-6 కాలర్స్కి రికరెంట్ సిమ్టమ్స్ వస్తున్నాయి. సో ఇది ఒకటి అలర్జీ ఆస్మా అనేది చాలా కామన్. సో ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఎలా అంటే రికరెంట్గా ఎవ్రీ మంత్లీ కానీ మంత్లో ఇంకా దానికంటే తక్కువ ఫ్రీక్వెంట్ కానీ రన్నింగ్ నోస్, స్నీజింగ్, కఫ్, బ్రీతింగ్ డిఫికల్టీ సిమ్టమ్స్ వస్తాయి. సో ఈ పిల్లలకి ఏంటంటే ఒకవేళ ఇలా ఫ్రీక్వెంట్గా సిమ్టమ్స్ వస్తుంటే వాళ్ళకి నెబులైజేషన్ అనేది అవసరం పడుతుంది అనమాట. అందరికీ నెబులైజేషన్ ఇవ్వాలంటే సింపుల్ స్టీమ్ నెబులైజేషన్ ఇస్తే కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కానీ ఇలా ఆస్తమా లాంటి పిక్చర్ ఉండి బాబుకి వీజింగ్ పిల్లు కూత సౌండ్ అంటారు, అటువంటి సౌండ్ లాగా వస్తే కానీ డాక్టర్ని విన్నప్పుడు చెస్ట్లో నాయిజీ బ్రీతింగ్ ఉంటే అటువంటి పిల్లలకి ఇట్లా ఇన్హేల్డ్ మెడికేషన్స్ ఇస్తే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి వరంగల్ నుంచి. నమస్తే మమతా గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా బాబుకి 9 years, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రోజు తుమ్ములు, జలుబు అవుతుంది. ఓకే, ఎప్పటి నుంచో ఈ ప్రాబ్లం ఉందా అండి, లేకపోతే రీసెంట్గానే స్టార్ట్ అయిందా అండి?
రీసెంట్ గా అంటే ఒక 1 year నుంచి అంత ముందు అంటే ఏం లేదు, అంత చిన్న బాబు అన్నట్టు. ఫస్ట్ బాబుకి ఏం లేదు, చిన్న బాబుకి ఏమో అట్లా 1 year నుంచి అప్పుడప్పుడు అంటే డైలీ అంటే ఉంటుంది కానీ మార్నింగ్ టైంలో అయితే మరీ తుమ్ములు వస్తాయి. ఓకే, సో మీరేమైనా పర్టికులర్ థింగ్ ఏమైనా తినిపించినప్పుడు అట్లా తుమ్ములు రావడం కానీ, పర్టికులర్ థింగ్ ఏమైనా ఎక్స్పోజ్ అయినప్పుడు తుమ్ములు రావడం కానీ అట్లా ఏమైనా అబ్జర్వ్ చేశారా అండి? ఎవరికి? బాబుకా? బాబుకండి. బాబుకి మార్నింగ్ టైంలో వస్తున్నాయి, మార్నింగ్ లేవగానే వస్తూ ఉంటుంది. సో యూజువల్గా ఇలాంటి సిమ్టమ్స్ అనే అలర్జీ సిమ్టమ్సే వస్తాయండి. సో యూజువల్గా ఏంటంటే వీళ్ళకి కూడా కొంచెం లాంగ్ టర్మ్ యాంటీహిస్టమినిక్స్ వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మీరు చెప్పడం ప్రకారం అయితే ఓన్లీ తుమ్ములే ఉండడం వల్ల దీన్ని కొంచెం ప్రివెంటర్ థెరపీ లైక్ మాంటిల్యూకస్ కానీ సిట్రిజన్ కానీ అలాంటి మెడిసిన్స్ వాడితే మోస్ట్ ఆఫ్ ద టైం దీన్ని అయితే కంట్రోల్ చేయొచ్చు అండి. ఓకే, సో ప్రాబ్లం కాదండి, బట్ ఇట్ కెన్ బి కంట్రోల్డ్ అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు అండ్ కిరణ్ గారు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి వ్యూవర్స్కి తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు P6 News.